హాయ్ అండి, నమస్తే. నేను మీ అను. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో తాటి చెట్టు ముంజికాయలు మనకి వేసవకాలంలో బాగా దొరుకుతాయి కదా. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఇవి లాస్ట్ కాయలు అయిపోయాయి, ఈ విధంగా ఉన్నాయి. అందుకని ఇవి బాగా ముదిరితే మనకి తాటికాయలు అవుతాయి అన్నమాట. ఈ సీజన్లో తాటికాయలు తింటే హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా వీటిలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీ డైజెషన్ అవుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అంటారు కదా, అది కూడా పెరుగుతుంది. జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది అనమాట. వీటిలో ఐరన్, కాల్షియం కూడా ఎక్కువ ఉంటాయి. సీజనల్ ఫ్రూట్ కాబట్టి తింటే మంచిది. కాయలు చిన్న మూల, గుజ్జు తక్కువ వచ్చింది. ఇది గుజ్జు తీయడం చాలా కష్టం అనమాట. స్ట్రెస్ పెట్టి తీయాలి. పెద్దవాళ్ళు అయితే ఇష్టంతో తీస్తారు మన కోసమని. ఇవి టెంకలు మిగిలిపోయినాయి కదా, ఈ టెంకల్ని మనకి 2 నెలల వరకు, నెలన్నర 2 నెలలకి బురగుంజు రెడీ అవుతుందన్నమాట. ఆ గుజ్జు తీరు కూడా బాగుంటుంది. ఆ బురగుంజు కొట్టకపోతే వాటిని అలా టెంకల్ని మట్టిలో పెడితే అనమాట తేగలు రెడీ అవుతాయి. ఆ తేగలను మనం తీయకపోతే మళ్ళీ తాటి చెట్లు అయిపోతాయి అనమాట. అదనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం రొట్టె చేసుకుంటున్నాం కదా, ఇది మనం ఈ గుజ్జులో కొబ్బరి, అలాగే బియ్యం రవ్వ, బెల్లము మన టేస్ట్ తగ్గట్టు వేసుకుంటున్నాం అనమాట. నూక కన్సిస్టెన్సీ అంటే మనం మినపరొట్టె వేసుకుంటాం కదా, అలా చూసుకోండి. లేదంటే మనము కొలత ప్రకారం అంటే 2-2.5 వరకు చూసుకుని వేసుకోండి. నూక ఏం నానబెట్టని అవసరం లేదు. జస్ట్ అలా తడిపి ఇందులో కలిపి 15 నిమిషాలు గుజ్జుతో పాటే నానబెట్టుకుంటే మనకి బాగా నానుతుంది. నూనె వేడైన తర్వాత ఈ రొట్టెని బాగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మనకి ఇలాగ లోపల వరకు నూక అన్నది బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఇలాగా అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.